బాగుంది బాగుంది. ఓకే. సో థియేటర్స్ వద్ద అయితే ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. ఉస్తాద్ ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ ఉగాది ఉస్తాద్ డే అని ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ప్రత్యేకించి ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ అయితే సెకండ్ హాఫ్ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. సో టోటల్గా ఉస్తాద్ అనేది ఈ ఉగాదికి రావడం థియేటర్స్ వద్ద పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. ఒకసారి చూసుకోవచ్చు, ఆల్రెడీ ఒక షో ఇప్పుడు అయింది. మళ్ళీ నెక్స్ట్ షోకి ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. అలాగే ఖచ్చితంగా ఉస్తాద్ అనేది గబ్బర్ సింగ్కి మించి ఉంది అని ఇప్పటి వరకు చూసిన ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు. ఆ ఆరా కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, ఆ స్వాగ్ కావచ్చు, అలాగే దీనికి వీటన్నిటికీ మించి పర్ఫార్మెన్స్ అన్నమాట. కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఇచ్చి పడేసిందని చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా పర్ఫార్మెన్స్ బద్దలైపోతుంది అని అందరూ చెప్పారు. అలాగే ఇక్కడ ఆయన స్వాగ్ కావచ్చు, ఇందులో సాంగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అసలు ఆ థియేటర్లో ఆరా చూస్తుంటేనే ఇంత బాగా చేశారు కళ్యాణ్ గారు, అంత టైం ఎలా ఇచ్చారు అని కూడా అందరూ చెప్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పరిపాలిస్తూనే సినిమాకి సంబంధించిన వరకు ఆయన 100కి 200% ప్రాణం పెట్టి ఈ సినిమాలో వర్క్ చేశారని చెప్పుకోవాలి. ప్రతి ఫ్రేమ్ కూడా ఎరగదీసేశారు. ఆయన ఎంత అందంగా చూపించారంటే హరీష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని చూపించాలంటే హరీష్ శంకర్ మాత్రమే చూపించాలి అనే విధంగా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా థియేటర్స్ వద్ద ఉగాది పండుగ కనిపిస్తుంది. ఈ ఉగాది ఉస్తాద్ డే అని ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్నారు. ఇది ఫ్యాన్స్ రియాక్షన్.